యాపిల్స్ మీద వ్యాక్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తోలు తీసేసి వాడుకోవాలి. ముందుగా యాపిల్స్‌ని నీటితో శుభ్రంగా కడిగేసి, తోలు తీసేసి ముక్కలుగా కోసుకొని ఇలా చిల్లులు గిన్నెలో వేసుకోవాలి. మంచి రంగు కోసం ఒక బీట్రూట్ ముక్కలు కూడా వేసుకొని ఆవిరి మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలకి ఇలా చక్కగా ఉడికిపోతాయండి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుండి దించేసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. మీ దగ్గర ఉడికించుకోవడానికి స్టీమ్ బౌల్ లేకపోతే కనుక కుక్కర్‌లో యాపిల్, బీట్రూట్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఇలా మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకున్న యాపిల్, బీట్రూట్ పేస్ట్ వేసుకొని తీపి కోసం బెల్లం పొడి వేస్తున్నానండి. సుమారు 3 స్పూన్ల బెల్లం పొడి ఉంటుంది. అలాగే చిటికెడు ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. యాపిల్స్‌ని ఉడికించినప్పుడు సహజంగానే కొంచెం పులుపొస్తుందండి. ఆ పులుపు మీకు సరిపోదు అనుకుంటే కనుక ఒక చిన్న టీ స్పూను నిమ్మరసం పోసుకొని కూడా ఉడికించుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ నీరంతా ఆవిరైపోయే వరకు 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ యాపిల్ జామ్ రెడీ అయిపోతుంది. ఈ యాపిల్ జామ్‌ని పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత గాజు బాటిల్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపలేదు కాబట్టి 10 రోజుల కంటే ఎక్కువగా నిల్వ ఉండదండి. అందుకనే ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోండి. మార్కెట్‌లో కొన్న జామ్ కంటే ఇలా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీ పిల్లల ఆరోగ్యం కోసం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది.